మనం ఒరిస్సాలో ఏం జరుగుతుందో ఒక్కసారి సమీక్షించుకుందాం. ఎందుకంటే గత 2, 3 రోజుల నుంచి బీజేపీ, బీజేడీ మధ్య స్నేహబంధం ఆల్మోస్టు ఎన్నికల మైత్రిగా మారబోతుందనేటువంటిది వార్తలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్ కింద వస్తా ఉన్నాయి. అఫ్‌కోర్స్ నిన్న మళ్ళా కొంచెం మార్పొచ్చింది. సీట్ల దగ్గర గొడవొచ్చింది, కుదరకపోవచ్చని. సీట్ల దగ్గరే గొడవొస్తే కుదరకపోవటం ఉండదెప్పుడు కూడా. ఏదో విధంగా కాంప్రమైజ్ అవుతారు. చాలా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకి అది పెద్ద సమస్య కాదు. అసలు కలిసి పోటీ చేయాలనే ఆలోచన అనేది అసలు ఏ మేరకు కరెక్ట్? అసలు ఏంటి వివరాలు చూద్దాం. ఒక్కసారి వీళ్ళ 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 వివరాలు చూసినట్టయితే ఈ ఈ బిజు జనతాదళ్ అనేది ఎప్పుడొచ్చిందండి? 1997లో జనతాదళ్‌లో నుంచి చీలి ప్రాంతీయ పార్టీగా ఏర్పడింది. బిజు జనతాదళ్. బిజు 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 పట్నాయక్, నవీన్ పట్నాయక్ నాన్న పేరు మీద ఏర్పడినటువంటి పార్టీ. ఆయన టవరింగ్ పర్సనాలిటీ బిజు పట్నాయక్. సో, కాబట్టి ఇది 1997 నుంచి 2008 దాకా బీజేపీ, బీజేడీ చట్టాపట్టాలేసుకున్నాయి. కలిసే ఎన్నికల్లో పోటీ చేసినాయి. ఒక సంఘటనగానే ఉన్నాయి. అయితే 2008లో ఒక సంఘటన జరిగింది. ఏందంటే ఆదివాసీల్ని క్రిస్టియన్ మిషనరీసు పనిగట్టుకొని హిందువుల నుంచి మారుస్తున్నారనే దీంతోటి విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి ఆందోళన అది హింసాత్మకంగా మారి చాలామంది చనిపోయారు. ఆ తర్వాత 2000 దాన్ని ఆసరా చేసుకొని, కానీ నేననుకోవటం అది కాదు కారణం. స్వతంత్రంగా ఎదగాలనేది బిజు జనతాదళ్ నిర్ణయం తీసుకుంది. సో, 2009 అసెంబ్లీ ఎన్నికలకి ఆ కారణం పేరుతోటి బీజేపీ తోటి తెగతెంపులు చేసుకుంది. బీజేడీ తెగతెంపులు చేసుకుంది. బీజేపీ చేసుకోవాలి. అది మర్చిపోవద్దు మీరు. 2009 నుంచి 2023 వరకు, 24 వరకు ఇప్పటి వరకు 15 సంవత్సరాలు ప్రత్యేకంగానే పోటీ చేసింది. ఒడిస్సాలో వాళ్ళకి వ్యతిరేకంగా బలపడింది ఎవరనంటే బీజేపీ. ఇది కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకనంటే ఇది ఒకవైపు ఇది ఉన్నా కూడా ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఒడిస్సా తోటి, బీజేడీ తోటి నవీన్ పట్నాయక్ ఎప్పుడూ కూడా మీరు చూసుకోండి వివాదాల్లోకి వెళ్ళే వ్యక్తి కాదు. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత మోడీకి, నవీన్ పట్నాయక్ మధ్య మైత్రి బంధం బాగా బలపడింది. వ్యక్తిగతంగా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టపడతారు. ఏదైనా పని కావాలంటే మోడీ నవీన్ పట్నాయక్ ఫోన్ చేసి చెప్తాడు. నవీన్ పట్నాయక్ కూడా అట్లానే మోడీకి ఫోన్ చేస్తే అర్జెంటుగా పనులయిపోతాయి. సో, కాబట్టి అంత బంధం ఏర్పడింది. అంతవరకు ఓకే. తప్పులేదు దానికి. ఎందుకంటే వీళ్ళు బేసికల్లీ యాంటీ కాంగ్రెస్ పార్టీ. ఏది బిజు జనతాదళ్. సో, కాబట్టి దాంట్లో తప్పులేదు. ఇటీవల ఏం జరిగింది మొన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా అశ్విని వైష్ణవ్‌కి రెండోసారి ఎందుకంటే బీజేపీకి తనంతట తాను అంత సంఖ్యాబలం లేకపోయినా కూడా బీజేడీ మద్దతిచ్చి అశ్విని వైష్ణవ్‌ని రాజ్యసభకు పంపించింది. అప్పుడే కొంత సస్పెషన్ వచ్చింది చాలామందికి. ఎందుకనంటే ఏంటి ఈసారి బీజేపీ కాదిది. నవీన్ పట్నాయక్ వైపు నుంచే బీజేపీ, బీజేడీ కలిసి పోటీ చేయాలనేటువంటి ప్రపోజల్స్ ముందుకొచ్చినాయి. చాలా ముఖ్యం ఇది. అటువైపు నుంచి చొరవ బీజేడీ నుంచి వచ్చింది. బిజు జనతాదళ్ నుంచి. ఎందుకొచ్చింది? కారణం మనకందరికి అర్థమైపోతా ఉంటది. నవీన్ పట్నాయక్ బాగా ఓల్డేజ్ వచ్చేసింది. ఓల్డేజ్‌లో అందరూ అట్లా ఉండకపోవచ్చేమో ఆయనకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆయన సరిగ్గా మూవ్‌మెంట్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. తర్వాత ఆయనకి చాలా ఇన్ని సార్లు నుంచి అధికారంలో ఉండటంతోటి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంది. అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయన యాంగిల్‌లో నుంచి బీజేపీ తోటి మళ్ళా కలుసుకున్నా కూడా ఆయనకి పోయేదేం లేదు. రిస్క్ లేకుండా అధికారంలోకి రావచ్చు. రిస్క్ లేకుండా. అది మర్చిపోవద్దు. కాకపోయినా వచ్చే అవకాశం ఉందేమో. కానీ రిస్క్ లేకుండా వచ్చే అవకాశం ఉంది. అది ఆయన ఫార్ములా కూడా ఒకనాటి తమిళనాడు ఫార్ములాని ఇప్పుడు అప్లై చేస్తున్నారు. తమిళనాడు ఫార్ములా మీకు ఐడియా ఉంది కదా! ఎంజి రామచంద్రన్ టైంలోనో మరి ఆ డీఎంకే, అన్నాడీఎంకే ఇద్దరు పాటించినయి ఇవి. లోక్‌సభకి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ స్థానాలు ఇచ్చేసేసి అసెంబ్లీకి వాళ్ళు ఎక్కువ పోటీ చేసేవాళ్ళు. ఇది ఈ తమిళనాడు ఫార్ములాని అక్కడ ఆల్మోస్ట్ ఒప్పందం అయిందని అన్నారు.
ఏంటంటే దాదాపుగా 21లో 14 స్థానాలు, 2/3 బీజేపీకి పార్లమెంట్ స్థానాలు ఇచ్చేటట్టు, అసెంబ్లీలో 2/3 పైగా బీజేడీకి స్థానాలు బీజేపీ ఇచ్చేటట్టు, ఇలా ఒప్పందం ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యి సీట్ల దగ్గర గొడవ వచ్చిందనేటువంటిది నిన్న రాత్రికి వచ్చినటువంటి వార్త. ఇది ఎలా మారుతుందో నాకు తెలియదు కానీ ఇది ఏ మేరకు అది మంచి పరిణామమా కాదా అనేది ఒక్కసారి దాని గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు అది ఏం జరుగుతుంది అనేది మన చేతులు, నా వీడియో వచ్చేటప్పటికే దాని గురించి ఫలితం రావచ్చు. అది కాకపోతే ఏంటి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటో చర్చించుకుందాం. తక్షణం జరగబోయేది ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో వన్ సైడ్ ఎలక్షన్ అయిపోతుంది. బీజేపీ బీజేడీ కలిస్తే అసలు కాంగ్రెస్ నామరూపాలు అసలు ఇప్పటికే లేదు. 13 ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న పార్టీ అసలు ఇలా పోటీయే కాదు. అంటే వన్ సైడ్ ఎలక్షన్. 80% పైన ఓట్లు పోల్ అవుతాయండి ఇద్దరికి కలిపి. సో కాబట్టి వన్ సైడ్ కాక ఇంకేముంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో బాగానే ఉంటుంది. బీజేపీకి కావలసిన పార్లమెంట్ సీట్లు వస్తాయి, బీజేడీకి కావలసిన అసెంబ్లీ స్థానాలు వస్తాయి. కానీ లాంగ్ రన్లో జరగబోయేది ఏంటి? లాంగ్ రన్లో బీజేపీ ఎప్పటికీ అధికారానికి వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఆ ఛాన్స్ తను పోగొట్టుకుంటుందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు అనాల్సి వస్తుంది ఆ మాట? ఒక్కసారి గణాంకాలు చూడండి సార్, నేను చెప్తాను గణాంకాలు. 2019లో బీజేడీకి 12 పార్లమెంటు స్థానాలు వస్తే ఓటింగ్ శాతం 42.8 వచ్చింది. అదే బీజేపీకి 8 పార్లమెంటు స్థానాలు వస్తే ఓటింగ్ శాతం 38.4 వచ్చింది. ఎలా మారింది? 2014లో బీజేడీకి 20 స్థానాలు, బీజేపీకి ఒక్క స్థానం. బీజేపీ 21.5 ఓట్ల శాతం నుంచి 38.4 శాతానికి పెరిగింది. బీజేడీ పెద్ద తగ్గలేదు. 44.1 నుంచి 42.8 తగ్గింది 2014 నుంచి 19కి. బీజేపీ చాలా ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఎందుకు డబుల్ అయిందంటే ప్రధానంగా కాంగ్రెస్ వీక్ అయింది. అక్కడ 26%, 2014లో 26% ఉన్న కాంగ్రెస్ పార్టీ 2019కి వచ్చి 13.6 శాతానికి పడిపోయింది ఓట్ల శాతం. ఇదండి. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఇవాళ ఆల్మోస్ట్ తేడా, పోయిన ఎన్నికల్లో ఎంత తేడా ఉంది? లోక్సభలో 4% తేడా ఉంది. కానీ ఇప్పుడు జరిగేటువంటిది ఏమైపోతుంది? ఇద్దరు కలిసి పోటీ చేస్తే 13.6 చనిపోయినటువంటి కాంగ్రెస్ తిరిగి బతికే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే అందరూ కూడా ఎప్పుడు కూడా 1+1 2 కాదు కదా. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. నవీన్ పట్నాయక్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? కాంగ్రెస్ వైపు వెళ్తారు. సో కాబట్టి ఏమైపోతుంది? ఇప్పుడు చనిపోయిన కాంగ్రెస్ని బతికించిన వాళ్ళు అవుతారు. ఒకటి, బీజేపీ లైఫ్ లాంగ్ అధికారంలో కోల్పోయే అవకాశం ఉంది. రెండోది, ఎందుకంటే బీజేడీకి తోక పార్టీగా మిగిలే అవకాశం ఉంది. రెండోది, చనిపోయిన కాంగ్రెస్కి తిరిగి లైఫ్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఒక్కసారి ప్రస్తుతం సమాంతర రాజకీయాల్లో కేరళని, పంజాబ్ని చూడండి. ఇద్దరు ఇండి కూటమిలో ఉన్నారు. కేరళలో మరి కాంగ్రెస్ యూడిఎఫ్కి నాయకత్వం వహిస్తుంది, సిపిఎం ఎల్డిఎఫ్కి నాయకత్వం వహిస్తుంది. మరి బెంగాల్లో ఒప్పందం కుదుర్చుకోవచ్చు, త్రిపురలో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కేరళలో మాత్రం పోటీ చేస్తారు ఎప్పుడు కూడా. ఎందుకనంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారనుకోండి, బీజేపీకి అవకాశం వస్తుంది. అందుకని ఆ ఛాన్స్ ఎవరు? పంజాబ్లో అదే పరిస్థితి. నిన్న ఆప్ తోటి కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఢిల్లీలో సీట్ల ఒప్పందం కుదిరింది, హర్యానాలో కుదిరింది, గుజరాత్లో కుదిరింది. కానీ పంజాబ్లో ఒప్పందం పెట్టుకోడు. ఎందుకని? పంజాబ్లో కనుక ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తేనే అకాలీదల్ని, బీజేపీని ఎదగకుండా చేయొచ్చు. సింపుల్ లాజిక్ అండి. మరి ఇంత సింపుల్ లాజిక్ మోడీ, అమిత్ షా ఎందుకు మిస్ అవుతున్నారు? నాకైతే తెలియట్లా. కేవలం ఇప్పుడేదో 370 టార్గెట్, 400 పైగా ఎన్డీఏ టార్గెట్ అనే పేరుతోటి లాంగ్ రన్లో ఒరిస్సాలో పార్టీ ప్రయోజనాన్ని దెబ్బతీసుకుంటున్నారా? ఆలోచించాలి ప్రతి వాళ్ళు కూడా. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకనంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం నాకు తెలిసి చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? నిన్నటి దాకా వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు? నవీన్ పట్నాయక్ గవర్నెన్స్ బాగలేదని చెప్పుకొచ్చారు.
మీ వ్యక్తిగత సంబంధాలు ఎట్లయినా ఉండొచ్చండి. రాష్ట్రంలో కింద లెవెల్‌లో బీజేపీ నిలబడాలంటే ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించకపోతే బీజేపీ నిలబడదు అక్కడ. కాంగ్రెస్‌కి అవకాశం వస్తుంది. ఒక్కసారి వాళ్ళ క్యాడర్‌లో లేదు బీజేడీతోటి మనం కలిసిపోతామంటే క్యాడర్ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండదు. క్యాడర్ బయటికెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నిస్తేజంగా ఉన్న తర్వాత అసంతృప్తి వెళ్ళిపోతారు. సో, కాబట్టి ఇది అందుకనే బీజేపీ రాష్ట్ర శాఖ వ్యతిరేకిస్తుంది. మరి ఎందుకు ఇది ఇంత సింపుల్ లాజిక్‌ని మోడీ, అమిత్ షా మిస్ అయిపోయారో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో చూడండి అక్కడ దాకా ఎందుకండి ఒక ఇటీవల వచ్చిన వార్త కూడా మీరు చూసారు. బీఆర్ఎస్ చివర్లో బీజేపీ థ్రెట్ ఎక్కువ ఉండటంతోటి కాంగ్రెస్‌తో కలవటం కోసం ఒక ప్రయత్నం చేసిందని చెప్పి వార్తలొచ్చినాయి. దానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా సుముఖంగా ఉందని కూడా వచ్చినాయి. అప్పుడు రేవంత్ రెడ్డిలే గట్టిగా వాదించి ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో కలిస్తే మనకు పుట్టగతులలో తెలంగాణలో ఎటువంటి పరిస్థితుల్లో ఇది అవకాశం ఉండదు. ఇప్పుడు మనకు బంగారు అవకాశం బీఆర్ఎస్‌ని వ్యతిరేకిస్తుంటేనే మనకు అధికారంలోకి వస్తుందని చెప్పి కన్విన్స్ చేశాడని చెప్పి చాలా నమ్మదగ్గ వార్తలన్నీ బయటకొచ్చినాయి. అది చాలా క్లియర్ స్ట్రాటజీ. సెంట్రల్‌లో ఉన్న వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్ సిట్యుయేషన్ అర్థం చేసుకోకుండా ఇటువంటివి చేయకూడదు. తమిళనాడులోనూ ఇదే బీజేపీ చేయడానికి ప్రయత్నం చేసింది. అన్నా డీఎంకేని కలుపుకెళ్ళాలని చెప్తే అన్నామలై మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాడు. ఎప్పటికీ అన్నా డీఎంకేని కలుపుకొని వెళ్ళటం అంటూ జరిగితే ఎప్పటికీ బీజేపీ ఎదగదు. 26 అసెంబ్లీకి మనం పెరగాలి అంటే అన్నా డీఎంకే కాదు మనం ఒంటరిగా పోటీ చేయాలి ఈ పార్లమెంట్లో అని చెప్పి మొదట్లో చెప్పాడు. అయితే ఆయన అదృష్టవశాత్తు ఏమైందంటే అన్నా డీఎంకే తనంతట తాను బయటకెళ్ళింది. ఈయనకి కలిసి వచ్చింది అన్నామలైకి. లేకపోతే టెండెన్సీ ఎలా ఉంటుందంటే సెంట్రల్ లీడర్‌షిప్పు ఇంకొక 4 పార్లమెంట్ సీట్లు వస్తాయి కదా! ఇదే ఆలోచన ఉంటది. అక్కడి దాకా ఎందుకు ఇప్పుడు ఆంధ్రాలో మరి తెలుగుదేశంతోటి చంద్రబాబు నాయుడుతోటి పొత్తు ఆల్మోస్ట్ ఖరారయిందని చెప్తున్నారు. సీట్లే ఇవాళ ప్రకటన నా వీడియో వచ్చేటప్పుడు ప్రకటన కూడా వస్తే రావచ్చని. కానీ ఆంధ్రాలో ఉన్న బీజేపీ క్యాడర్‌లో ట్విట్టర్ అకౌంట్‌లో చూస్తున్నాను. బీజేపీ అభిమానులు కానీ, బీజేపీ క్యాడర్‌లో ఎవరికీ సంతృప్తి లేదండి. ఎవ్వరికీ సంతృప్తి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో కలవటం అనేది తప్పు అనేటువంటి భావన బీజేపీ క్యాడర్‌లో ఉంది. నా దృష్టిలో ఆంధ్రాలో కలిసినా, కలవకపోయినా బీజేపీకి పెద్దగా లాభ నష్టాలేముండవు ఈసారికి. అది నాకున్నటువంటి అభిప్రాయం. కానీ తమిళనాడులో కలిస్తే అన్నాడీఎంకేతోటి నష్టపోయే అవకాశం ఉంది. అట్లనే ఒడిస్సాలో ముఖ్యంగా అధికారానికి దగ్గరగా ఉందండి అక్కడ. ఆల్మోస్ట్ ఛాలెంజ్ చేసి ప్రభుత్వ వ్యతిరేకత వస్తే అది మొత్తం కూడా బీజేపీకి టర్న్ అయ్యి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న టైంలో ఈసారి రావచ్చు, రాకపోవచ్చు. వచ్చేసారి అది ఎప్పటికైనా అవకాశం ఉంటది. మీరు ఒక్కసారి కలిసారు ఎలియన్స్ పెట్టుకున్నారంటే దానికన్నా ముఖ్యంగా మీరు ఏదైతే ప్రథమ శత్రువుగా కాంగ్రెస్‌ని భావిస్తున్నారో తిరిగి కాంగ్రెస్‌కి లైఫ్ లైన్ ఇచ్చిన వాళ్ళు ఒడిస్సాలో కాకుండా పోతారా? ఇది ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మోడీ, అమిత్ షాల ఆలోచన ఎట్లా ఉన్నా రాష్ట్ర నాయకత్వాలు గట్టిగా దానికి వ్యతిరేకంగా గ్రౌండ్ లెవెల్ సిట్యుయేషన్‌ని కేంద్రానికి తీసుకెళ్ళగలగాల. అంతేగాని డూడు బసవన్నలాగా రాష్ట్ర నాయకత్వాలు కేంద్రం ఏం చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండకూడదు. చూద్దాం ఎలా జరుగుతుందో. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.